ధ్యానయోగము. షష్టాధ్యాయము ధ్యానయోగము. ఒకటో శ్లోకము. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యా స సన్యాసి చ యోగి చ నిరగ్నిర్న చ క్రియా. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యా స సన్యాసి చ యోగి చ నిరగ్నిర్న చ క్రియా. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యా స సన్యాసి చ యోగి చ నిరగ్నిర్న చ క్రియా. శ్రీ భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనాశ్రిత ఆశ్రయింపక కర్మఫలమును కార్యం చేయదగిన కర్మ పనిని కరోతి చేయునో ఎవడు అతడు సన్యాసియు చ కూడా యోగి అను చ కూడా అగ్నిని రగిలింపనివాడు నా కాజాలడు చ కూడా అక్రియ విద్యుత్ ధర్మము చేయనివాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికిన కర్మపరమైన ఆసక్తిని కొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక వెంటేవాడు యోగి కాజాలడు. భాష్యము. అష్టాంగ యోగ పద్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమున వివరింపనున్నాడు. కానీ కలియుగంలో దీనిని ఆచరించు సాధారణ మానవులకు అత్యంత కఠినమైన కార్యము. ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగమే కృష్ణభక్తి రసభావిత కర్మ ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడికి చెప్పిను. ప్రతి ఒక్కరూ ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకై కర్మము చేయుచుందురు. తన కొరకు లేదా తన వారి కొరకు స్వార్థము లేకుండా ఎవరునూ పని చేయలేరు. కానీ కర్మఫలములను ఆశింపక కృష్ణభక్తి భావన ఎందే కర్మ చేయుట పూర్ణోత్తర లక్ష్యమై ఉన్నది. జీవులందరూ శ్రీకృష్ణ భగవాని అంశలైన వారు వాస్తవమునకు కృష్ణభక్తి భావన ఎందే కర్మ నరింపవలను. దేహాంగములు దేహ తృప్తి కొరకే కర్మనుంచును. అవి ఎన్నడూ తమ తృప్తి కొరకు వర్తింపక దేహతృప్తి కొరకే పనిచేయును. అదేవిధంగా స్వీయ తృప్తి కొరకు కాక శ్రీకృష్ణ భగవాన్ని ప్రీత్యర్థము కర్మ నరించుడే పూర్ణుడైన సన్యాసి పూర్ణుడైన యోగి అనబడును. సన్యాసులైన వారు కొన్ని మార్లు తమను తాము భౌతిక కర్మల నుండి ముక్తిని పొందిన వారిగా భావించి తత్కారణంగా అగ్నిహోత్రము యజ్ఞముల నుండి విరమితురు. కానీ తమ అంతిమ లక్ష్యము నిరాకార పరబ్రహ్మమునందు లీనమొకటి అయినందున వారు వాస్తవముగా స్వార్థపరులై ఉన్నారు. అట్టి సాయుధ్య ముక్తి వాంఛ విషయం వాంఛ కనను గొప్పదే అయినను స్వార్థరహితమైనది కాజాలదు. అదేవిధంగా విషయ కర్మలన్నింటి నుండి విరమణను పొంది నీలిత నేత్రములతో యోగాభ్యాసమును కావించి యోగి సైతము కొంత స్వీలాభమును కోరి ఉండును. కానీ కృష్ణభక్తి భావన ఉందన్నవాడు మాత్రము ఎటువంటి స్వార్థము లేక కేవలము శ్రీకృష్ణ భగవాన్ని ప్రీత్యర్థమే కర్మనుంచును. అటు కృష్ణభక్తి పరాయణుడు తన ప్రీతి కొరకు ఎట్టి కోరికను కలిగి ఉండడు. శ్రీకృష్ణ భగవాన్ని ప్రీతియే తన ఆధ్యాత్మిక జయమునకు ప్రమాణమని భావన కలిగి ఉన్నందున ఈ భక్తుడు పూర్ణుడై సన్యాసి లేదా పూర్ణుడైన యోగి అనబడును. సన్యాసులకు ప్రతిరూపమైన శ్రీ చైతన్య మహాప్రభు కింది విధంగా ప్రార్థించిరి. నదనం న జనం న సుందరి కవిత మోద్యాగిరీష కామయే మమ జన్మనీశ్వరే బతాద్గ్రహితయి. హే భగవాన్, ధనమును కూడబెట్టవాలని కానీ సుందర స్త్రీలతో ఆనందింపవాలని కానీ లేక శిష్యులు పలువురు కావాలని కానీ నేను కోరను. ప్రతి జన్మయందును నీ భక్తి అనేది
నిర్వేద కనుచే నేను వాంఛించున్నాను. హరే కృష్ణ. రెండవ శ్లోకము ధ్యాన యోగము 6వ అధ్యాయము. యం సన్యాసమితి ప్రాహురోగ్యం తం విద్ధి పాండవ. యం సన్యాసమితి ప్రాహురోగ్యం ప్రాహురోగ్యం తం విద్ధి పాండవ. యం సన్యాసమితి ప్రాహురోగ్యం తం విద్ధి పాండవ. నా అసన్యస్య సంకల్పో యోగి భవతి కచ్చన. యం సన్యాసమితి ప్రాహురోగం తం విద్ధి పాండవ. నా అసన్య సంకల్పో యోగి భవతి కచ్చన. యం దేనిని సన్యాసమితి సన్యాసమని ప్రాహు చెప్పుదురు. యోగం దేవదేవునితో సంయోగమని తం దానిని విద్ధి తెలుసుకునము. పాండవ ఓ పాండుకుమార. హీ నిశ్చయముగా అసన్నస్య విడవకుండా సంకల్ప ఇంద్రియ ప్రీతి వాంఛనను యోగి దివ్యజ్ఞానము గల యోగి నాభవతి కాదాడు కచ్చచ్చ ఎవడను. ఏది సన్యాసమని పిలువనో దాని యోగమని భగవానుతో కలయిక నీవు తెలుసుకునము. ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవరును యోగి కాజాడు. భాష్యము జీవునిగా తమ నిజస్థితిని సంపూర్ణంగా తెలిసి తత్రీది వర్తించడియే నిజమైన సన్యాస యోగము భక్తి అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణ భగవాన్ని తటస్థ శక్తి అయినవాడు. అతడు బాహ్య శక్తియే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణ భక్త రసభావితుడు అయినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని ఎగిరినప్పుడు నిజమైన సహజ స్థితిని పొందిన వాడును తెలియవాడును. కనుకనే మనుషుడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు సర్వ విధమైన ఇంద్రియ కర్మల నుండి కామ్యకర్మల నుండి దూరుడై ఉండును. భౌతిక స్థితి నుండి ఇంద్రియములను నియమించి యోగులు ఈ పద్ధతిని అభ్యసించరు. కానీ కృష్ణభక్తి రసభావనందున్నవాడు కృష్ణ పరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తము చేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తి రసభావితుడు ఏకకాలమున సన్యాసము మరియు యోగియు అయి ఉన్నాడు. జ్ఞాన యోగ విధానము అందు తెలుపబడి జ్ఞానము ఇంద్రియ నిగ్రహము అని ప్రయోజనము కృష్ణభక్తి భావన ఎందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడవలేనిచో అట్టి జ్ఞానము యోగము నిర్వర్ధకమే కాలగు. స్వార్థపూరితమగు చింతను విడిచి శ్రీకృష్ణానికి ప్రియమును గూర్చి సిద్ధమొకటి జీవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. కనుకనే కృష్ణభక్తి భావన ఎందున్నవాడు ఎటువంటి స్వీయనందము కొరకు కోరికను కలిగి ఉండగా సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసుడి అందే నియుక్తై ఉండును. కర్మ చేయక ఎవడను ఉండలేనందున శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయ తృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కానీ వాస్తవము శ్రీకృష్ణ భక్తి రసభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధించగలవు. హరే కృష్ణ. ఓం అజ్ఞాతిమందస్య జ్ఞానం శలాకాయ శిక్షణమితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయిని హిరణ్యకాశిపో రక్షః శిలటంకానకాలయేతో నరసింహ పరతో నరసింహ ఏతయామి తతో నరసింహ బహి నరసింహ హృదయే నరసింహ నరసింహ మదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరేణక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తన బృంగ జయ కేశవద్రూత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద శ్రీ ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. వాంఛాకల్పతరు బుచ్చ కృపా సింధుభ్యే వచ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఏ కృష్ణ కర్ణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే.
तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी शुभानुसुते देवी प्रणमामि हरे प्रिये। नमो महोद्यानाय कृष्ण प्रेमपदाय कृष्णाय कृष्ण चैतन्याम्ने गौत्वेषु नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण।